గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటుంది. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మేషరాశి వారికి ధనవంతు గురుడు, తృతీయాధిపత్యంలో కుజుడు, వ్యయమందు 5 గ్రహాలు ఉన్నాయి. షష్టగ్రహకూటం జరిగింది వ్యయమందు. అయితే ఏనాడు శని కూడా ప్రారంభమైంది. మేషరాశి వారికి వ్యయమందు శని ఎన్ని గ్రహాలతో ఉన్నాయంటే శత్రుశేషం అంత పొంచి ఉందన్నమాట. తెలుసుకోవాలి. నమ్మక ద్రోహం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యులతో స్నేహం పనికిరాదు. అధిక స్నేహం ప్రాణహాని అన్నారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, జాయింట్ వ్యాపారాలు చేసే వారికి కానీ చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ ప్రారంభం లగాయతూ కొన్ని ఫలితాలు మిశ్రమంగానే ఉంటాయి. రాబడికి మించిన ఖర్చులు, గృహంలో అకారణ కలహములు, వ్యవహార చిక్కులు, ఊహించని మార్పులు, చాలా పరిస్థితులంతా కూడా అగామ్య గోచరం కానీ ఉంది. పరిస్థితులు కూడా ఏం బాగోట్లేదు. విద్యార్థులు కొద్దిగా మెమరీ లాస్ అవుతుంది. ఆ మెమరీ లాస్ని వాళ్ళు రికవరీ చేసుకోవాలి. కారణం ఏమిటంటే వ్యయమందు ఉన్నటువంటి గ్రహాలు సామాన్యమైన కాదు. నేను ఆ మధ్య రాహుదోష నివారణ చెప్పాను. ఆ రాహుదోష నివారణ చేసుకున్నట్టుగైతే కొద్దిగా బాగుంటుంది. ఏళ్ళనాటి శని ప్రారంభం జరిగింది. ఏళ్ళనాటి శని మేషరాశి వారికి ఎప్పుడైతే ప్రారంభం జరిగిందో, అంటే మేనంలో శని ఎప్పుడైతే ప్రవేశం అయిపోయాడో వ్యయమందు శని అంటాం. వ్యయమందు శని అంటే 30 నెలల కాలం ఇబ్బందికరంగానే ఉంటుంది. తర్వాత జన్మంలోకి వస్తాడు. అక్కడి నుంచి లాభంలోకి వస్తాడు. అంచేత 7.5 సంవత్సరాలు దానికి కాలం పెట్టారు. ఈ 7.5 సంవత్సరాల్లో 30 నెలల కాలం మాత్రం వ్యయమందు శని ఉంటున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తలు అవసరము. వెన్నంట ఉన్నటువంటి శత్రుశేషం ఎంత ఇబ్బంది పెడతాడంటే అంత ఇబ్బంది పెడతాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త భయం నాస్తి. స్నేహం అందరితో ఇబ్బందికి రాదు. అధిక స్నేహం ప్రాణహాని, జాయింట్ తగాదాలు, జాయింట్ వ్యాపారాలు, ఎప్పటికైతే అప్పుడు చిక్కులు, చికాకులు, ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఆందోళనకరంగా ఉంటాయి. ఇవి ఎందుకంటే మనం చెప్పుకోవడంలో తప్పు లేదు. సంవత్సర ఫలితం చెప్పుకున్నప్పుడు మన ఏంటంటే అన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి విషయాలు చెప్తున్నారు. అంటే ఆదాయ వ్యయాలు కూడా అలాగే ఉన్నాయి. ఆదాయ వ్యయాలు లెక్కేసుకున్న ఆదాయం 2, వ్యయం 14 అంటే ఎంత ఇబ్బందిగా ఉంది చూడండి. రాజపూజ్యం 5, అవమానం 7 అంటే ఎంత మరీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆదాయ వ్యయాలు కూడా ఇవన్నీ ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా పరిస్థితులు బాగోట్లేదు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నిరుద్యోగులకు కొద్దిగా మోసపూరిత అవగాహనలో ఇబ్బందులు ఉంటున్నాయి. ఉద్యోగంలో కూడా చిక్కులు ఉంటున్నాయి, చికాకులు ఉంటున్నాయి. భరణి నక్షత్ర జాతకులు, అశ్విని నక్షత్ర జాతకులు ఈ ఇద్దరికీ కూడా ఏళ్ళనాడు సంకరాలుగా ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం కాబట్టి వాళ్ళకి పెద్దగా ఒత్తిడి ఉండదు. ఇటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి. శనివారం పూట తైలాభిషేకం చేయించాలి శివుడికి. అలాగే ఈశ్వరాభిషేకం చేయించుకొని వెంకటేశ్వర స్వామిని పూజించుకొని నిమ్మకాయ నివేదన అంటే దీపం పెట్టుకొని ఆ తర్వాత ఆ బెల్లం నువ్వులు కలిపినటువంటి ఉండలు చేసి కొంతమందికి దానం ఇచ్చిన, బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన, లేదా ఎవరికైనా తినిపించినా పెట్టినా దానివల్ల కొంత దోష నివారణ జరుగుతుంది. మళ్ళీ నెలవారీ ఫలితాలు, మాసవారీ ఫలితాలతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.